రాజధాని ఎక్కడుంది? అది ఎక్కడో స్వర్గంలో కదా ఉంది. మరి ఆ స్వర్గంలో ఉన్న అమరావతి ఎప్పుడు తెచ్చాడు ఈయన? పోయి ఆయన పైకి వెళ్ళి ఏమన్నా తీసుకొచ్చాడా? అసలు ఇట్లా ఇంత మోసం చేస్తామంటే మేము ఒక్కటే నేను విజ్ఞప్తి ఏంటంటే, అమరావతి రైతులకు దయచేసి కళ్ళు తెరవండి. కులం అనే మత్తును వదిలిపెట్టండి. అక్కడ అందరు మనుషులే. ఒకనాడు ఈ కులం ఎంత బాగా అందరిని ఆదరించిందో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ ఉద్యమాలన్నీ కూడా చౌదరీసే ముందుండి నడిపించారు. కార్మిక ఉద్యమాలు, రైతు ఉద్యమాలు, ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళు వెళ్ళి లీడర్స్ అక్కడ నిలబడ్డారు. 1000 కోట్ల ఆస్తులు సమాజపరం చేసి ఎంతమంది చండ్ర రాజేశ్వరరావు లాంటి ప్రముఖ నాయకులంతా కూడా ముందుకు వచ్చారు. అలాంటి ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళు, కుల మత రహితమైనటువంటి ఒక సమాజాన్ని చేసిన వాళ్ళు, కష్టంతో పైకి వచ్చి మీరు పరిశ్రమల్లో నెలకొల్పారు. అదేవిధంగా అన్ని రంగాల్లో దూసుకుపోయారు. ఎడ్యుకేషన్లో కూడా ముందున్నారు. ఇంత చదువుకున్నటువంటి మీరు ఈరోజు అమెరికాలో మీ పిల్లలు చేస్తుంది ఏంటంటే అక్కడ కుల సంఘాల ఇదా దారుణం. ఎంత హీన స్థితికి దిగజారిపోయింది. ఎవరి వల్ల? ఈ చంద్రబాబు వల్ల కదా. మిమ్మల్ని అందరినీ నమ్మించి మీ పిల్లల చేత అప్పులు చేయించి ఆ పొలాలన్నీ కొనిచ్చి తీసుకెళ్ళి మీకేమైనా లాభం జరిగిందా? వాళ్ళ 10 మంది బాగుపడ్డారు, కోట్లు కమ్ముకున్నారు కొన్ని ఎకరాలు. ఏ రైతుకైనా న్యాయం జరిగిందా అండి? పాపం ఇన్నేళ్ళు 5 సంవత్సరాలు ఉన్నాడు. అమరావతి పొలాల గురించి నేను వడ్డే శోభనాధీశ్వరరావుతో మాట్లాడానండి. 83 సంవత్సరాల పెద్ద ఆయన వీల్ చైర్ లో వచ్చి వణికిపోతున్నాడు ఆయన. కానీ ఎంత స్పిరిట్ అంటే, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రైతులు, అమరావతి రైతులకు దారుణమైనటువంటి దగా జరుగుతూ ఉందని ఎంత చాలా కూలంకషంగా సహేతుకంగా అమరావతి రైతులు ఏ విధంగా ఎదయ్యారో, ఆ భూములు ఏంటి, వాటి విలువ ఏంటి అంటే సాయిల్ పరంగా ఎంత బాగా చెప్పారండి ఆయన చూస్తే నిజంగా 83 సంవత్సరాలు ఒక పెద్ద ఆయనకి ఉన్నటువంటి స్పిరిట్ ఆ రాష్ట్రంలో మిగతా ప్రజలు ఎందుకు లేదు? భయపడుతున్నారా? ఒక్కటి బాబు, ప్రజల కోసం ఆలోచించే లీడర్ జగన్ లాగా మాట్లాడతారు. జగన్ ఎంత స్పష్టంగా అమరావతికి ఎంత పెట్టినా డెవలప్ అయ్యే ప్లేస్ కాదు అది. మేం చెప్పిందే కాదు, శివరామకృష్ణ దగ్గర నుంచి అందరూ చెప్పినటువంటి వాస్తవాలు అవే. అయినా సరే మీ స్వలాభం కోసం, స్వార్థం కోసం, కేవలం అక్కడ మీరు బాగుపడాలి, అక్కడ సింగపూర్లో లక్షల కోట్లు నిలవబెట్టుకోవాలి. ఆ రోజు జరిగింది అదే కదా. 1600 ఎకరాలు మొత్తం కూడా అంతవరకు క్యాపిటల్ ఏది కోర్ క్యాపిటల్ గా పెట్టుకొని దాన్ని సింగపూర్ ఈశ్వరన్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. లేకపోతే ఈ పాటికి అతనితో ఎన్ని రకాల చర్చలు జరిగేవో, మరి ఎంత అవినీతి జరిగేదో, ఎంతమంది రైతులు ఇంకా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేదో. ఇంత దారుణాలకు పాల్పడ్డటువంటి ఒక వ్యక్తిని, ఒక నీచుడిని, తండ్రి లాంటి ఎన్టీఆర్ని చంపినటువంటి ఒక హంతకుడిని దయచేసి అమరావతి రైతులు నమ్మకండి. మీకు దండం పెట్టి చెప్తున్నాను. మీ నిజాయితీగా మీకేం కావాలో జగన్ బాబుని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు వచ్చి అడిగి ఉంటే ఆయన చేసి ఉండేవారు. ఈయన ఎందుకు చేయలేదు? ఎందుకు ఒక్క మాట ఇక్కడ ఎందుకు చేయలేదు? ఆయన 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళకి న్యాయం చేయొచ్చు కదా అని ఇప్పుడు అంటున్నారు. ఆ రోజు ఈయన పాదయాత్ర చేసినప్పుడు ఆ గ్రామాలు 29 గ్రామాలండి ట్రాక్టర్లతో పసుపు నీళ్లు చల్లేసి కడిగేశారు. అలాగే ఈయన అక్కడికి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ గారు కృష్ణదేవరాయల్ని పంపించాడు అమరావతి రైతుల దగ్గరికి. ఏం కావాలో రమ్మనమనండి, వాళ్ళకి కావాలని చేస్తానని. మాకేం అక్కర్లేదు, మాకు జగన్తో పనే లేదు. ఇంకా పైగా ఒక విషయం నింపేసి ఈయన కుల వ్యతిరేకని. ఎక్కడ కుల వ్యతిరేక చేశాడండి? ఈయన అమ్మఒడి కమ్మవాళ్ళు అందుకోలేదా? ఈయన చేయూత కమ్మవాళ్ళు అందుకోలేదా? ఆసరా అందుకోలేదా? విద్యా దీవెన అందుకోలేదా? విదేశీ విద్య క్రింద కమ్మవాళ్లే కదండి ఎక్కువ బాగుపడ్డారు. అదేవిధంగా కొన్ని లక్షల ఇళ్ళు ఇస్తే అందులో పేద కమ్మాళ్ళు లేరా? ఇన్ని రకాలుగా అతను కులం చూశాడా, రాజకీయం చూశాడా, మతం చూశాడా? నిజమైనటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి అండి. అతను నిజాయితీ పరుడు. ప్రతిదీ కూడా నిజమే చెప్పాడు. అతను ప్రతిదీ అబద్ధం చేస్తూ మీ మీడియాను అడ్డం దరిద్రపు మీడియాను అడ్డం పెట్టుకొని మీరు అసలు ఈ సమాజాన్ని మోసం చేస్తున్నటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, TV5 లాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంత ద్రోహం చేస్తున్నారో. వీళ్ళ పీడ నిజంగా ఈ సమాజానికి ఎప్పుడు తొందరగా వదిలిపోతుందో మళ్ళీ కొంత బాగుపడుతుందండి. ఇవే కాదు, వ్యవస్థలు కూడానండి. CBIలో ఇతని మనుషులు ఉంటారండి, రామ్ సింగ్ లాంటి వాళ్ళు. ఈడీలో గాంధీ లాంటి వాళ్ళు ఇతని మనుషులు ఉంటారండి. ఈ విధంగా ప్రతి చోట ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఇతందేనండి.
ఇతను ఏం చెప్తే వాళ్ళ శిష్యుని తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రిని పెట్టుకున్నాడు, అక్కడ తీసుకొచ్చి జగన్ చెల్లెల్ని పిసిసి ప్రెసిడెంట్ చేసుకున్నాడు. ఇట్లా అన్ని పార్టీలకు కూడా డబ్బులు ఈ విధంగా అవినీతిలో సంపాదించిన డబ్బుతో వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పెట్లో పెట్టుకొని అదేవిధంగా లీగల్ వ్యవస్థను తప్పుదారి పట్టిస్తూ ఇట్లా చేస్తున్నటువంటి ఈ వ్యక్తి ఈ సమాజానికి అవసరమా? ఇన్నాళ్ళు ఈ రాజకీయాలు నాశనం చేస్తారు. మార్గం ఏంటి అంటే ఒకటే అండి, ఈరోజు సోషల్ మీడియా వచ్చింది. ఆ రోజు సోషల్ మీడియా మాకు ఉన్నట్లయితే ఇంత పరిస్థితి ఉండేది కాదు మేము అనుకోవటం. కనీసం వాస్తవాలు చెప్పే కొన్ని పత్రికలు ఉన్నా కూడా బాగుండేది. ఉన్నది 2 పత్రికలు. ఆంధ్రభూమి లాంటివి ఎక్కడో ఉన్నాయండి, 30,000 40,000 వాళ్ళకి అప్పుడు ఉంది సర్క్యులేషన్. బాబు పనిచేసిన పత్రిక కూడా చాలా తక్కువ సర్క్యులేషన్లో ఉంది. అలా ఆంధ్రభూమి ఒక్కటి నిజాయితీగా రాస్తుండేదండి ఆ రోజుల్లో. కానీ ఇట్లా ఈ 2 మెయిన్ ఈనాడు ఒకటి డ్యామేజ్ చేసిందండి వ్యవస్థని. అసలు ఈ జర్నలిజాన్ని తప్పుదారి పట్టించిందే ఈనాడు ఫస్ట్. అతన్ని ఫాలో అయ్యారేమో రాధాకృష్ణ తర్వాత. లేకపోతే రాధాకృష్ణ కెపాసిటీ ఏంటండి, అతని స్థాయి ఏంటి? మొట్టమొదట ఒక చిన్న జర్నలిస్టు డొక్కు సైకిల్ వేసుకొని వార్తలు సేకరించడానికి పోయేవాడు, ఏమి వెనక ముందు ఏమి ఆస్తిపాస్తులు లేనివాడు. అట్లాంటి వాడు ఈరోజు ఆ పత్రికనే కొనేయగలిగిన స్తోమత అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ చూసిన పవర్ స్టేషన్లు ఏంటి, మైకాలు ఏంటి, ఇన్ని రకాల ఆస్తులు ఎట్లా సంపాదించాడండి? ముందు దానికి సమాధానం చెప్పమనండి. 2 ఎకరాల పెద్ద మనిషి మీ లీడర్, ఆయన ఎట్లా ఇన్ని 6 లక్షల కోట్లకు ఎగబాకాడు అది చెప్పమనండి. ఎంత దగా మోసం ఇన్ని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే వీటన్నిటినీ పాపం ఒక్కడు గట్టిగా నిలబడి నిజంగా చిన్న బిడ్డ, నీ కొడుకు వయసు జగన్మోహన్ రెడ్డి, అది ఆయన నేను పెద్ద ఫ్రెండ్స్ అని చెబుతాడు. ఎవరు? రాజశేఖర్ రెడ్డి అని. ప్రాణమిత్రులు అండి. ప్రాణమిత్రులు అయితే నీ మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేసులు ఎందుకు పెట్టారు చెప్పండి? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసుల్లోకి వీళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యారుగా తర్వాత. చెప్తున్నా, అసలు ముందు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు